పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడం మూలంగా కల్తీ కల్లును అడ్డుకునే వారే లేకుండా పోయారు. పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడం మూలంగా కల్తీ కల్లును అడ్డుకునే వారే లేకుండా పోయారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న దుకాణ ప్రాంగణాల్లోనే కల్లు అమ్మాల్సి ఉండగా సంబంధిత షాప్ యజమానులు ఏవేవి పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా రహదారులపై బస్టాండ్ల వద్ద పెడుతూ జనజీవన స్రవంతికి ఆటంకం కల్పిస్తూ కల్తీ కల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బాటసారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కల్తీ కల్లులో ప్రాణాంతకమైన డైజోఫామ్, ఆల్పాజోలం బురుగు రావడానికి కుంకుడుకాయల బురుగు, వైట్ పేస్ట్ తదితర ప్రాణాంతకమైన మందులు వాడుతూ కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. దీంతో కల్లు సేవించిన వారు నరాల బలహీనతకు లోను కావడం, మానసిక రోగాల బారిన పడడం తదితర ఇబ్బందులతో కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. పరిస్థితి అనుకూలించగా ఏ రోజైనా ఒకరోజు కల్లు తాగకపోతే పిచ్చి పిచ్చి చేస్తూ రోగాల బారిన పడుతున్నారు. అయితే కల్లు తయారీదారులు ప్రాణాంతకమైన మందులు కలిపి కల్లు తయారు చేయడంతో అది తాగిన వారు రోగాల బారిన పడ్డప్పుడు ఎలాంటి మందులు వారిపై పనిచేయడం లేదు. దీంతో కల్తీ కల్లు తాగిన వారి ఆయుష్ ప్రమాణం సైతం విపరీతంగా తగ్గుతున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మెదక్ బుడ్మేట్పల్లి రహదారిపై కొత్తపల్లి, యూసఫ్పేట, నర్సింగితో పాటు అరికెల, చికోడ్, లింగాయపల్లి, పాపన్నపేట బస్టాండ్ సమీపాన మల్లంపేట, కొడపాక చౌరస్తా తదితర ప్రాంతాలతో పాటు దాదాపు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున కల్తీ కల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి కల్తీ కల్లు నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.